ఏంటయ్యా ఇంత ఉదయాన్నే టోపీలు పెట్టుకుని హెల్మెట్ లేని వాళ్ళని పట్టుకుందామని వెళ్తున్నారా? ఏంటి పనులు? కనీసం సిగ్గు శరం ఉందా? అమాయక ప్రజలను పట్టి పీడిస్తున్నారు. సార్ అది హత్యలు దోపిడీలు చేసే వాళ్ళని, మత కలహాలు విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని, లంచం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగాల్ని పట్టుకోలేక ఈ పోలీసులకి ఈ హెల్మెట్ వేట. సారీ సార్. ఇంకెప్పుడైనా ఇలాంటివి చేస్తే ఊస్టింగే. సార్ ఒక నిమిషం ఆగండి. నేను నిజార్ని, మీతో కాస్త పని ఉంది. ఏ పని కావాలన్నా మీరు ఆఫీస్కి వచ్చి నన్ను కలవండి. నాకు బయట మీటింగ్ ఉంది. మీరు చేసే పని నాకు వ్యతిరేకంగా ఉండకూడదని చెప్పడానికి వచ్చాను. నా మీద ఉన్న పాత కేసుల్ని గెలకకుండా ఉంటేనే మంచిది. గవర్నమెంట్ కి మీ మీద అభిమానమూ లేదు, వ్యక్తిగత ద్వేషమూ లేదు. తర్వాత నీ కేసు విషయం, అవన్నీ వాటి వాటి సమయాల్లో ప్రతి ఒక్కటి విచారిస్తుంటారు. నాతో నువ్వు పెట్టుకుంటే గొడ్డలితో నరుకుతా లేదా బూడిది చేస్తా. ఇటువంటి డైలాగులు ఈ మధ్య నేను సినిమాల్లో కూడా వినలేదే. ఎవరిని బూడిద చేస్తావో, ఎవరికి గొడ్డలి వేటో అది నువ్వు ముందు ఆలోచించుకొనిరా. ఏం జరిగినా సరే మీ ప్రభుత్వం వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు. మీరు మీ విశ్వాసాన్ని మీ పార్టీ వాళ్ళకి చూపించండి. నాతో పెట్టుకోకు, మంచిది కాదు. ఆ 7 ఆటని నా దగ్గర చూపిస్తే నేను వేరేలా తిప్పి కొడతాను. తుఫానే ఏవీ చేయలేకపోయింది. నీలాంటి పిల్లగాలి ఏం చేస్తుంది? నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు, తెలుసుకోవచ్చు ఇది సముద్రపు అలా లేక సునామీయా అని. తరువాత మేము 7కి వెళ్లబోయేటప్పుడు మేము అనౌన్స్ చేసి వెళ్లబోయేది లేదు. మనుషులు లేని గోల్ఫ్ కోర్సులో గోల్ కొట్టబోయేది లేదు. పోరారే. ఓ అది సరే, ఇక్కడే ఉన్నారా? కావాల్సిన న్యూస్ దొరికింది కదా. నా తల్లి దాక్షాయణి. ఏంట్రా చాలా రోజులైంది? ఏంటమ్మా ఇవి? అసలు నువ్వు ఎప్పుడూ ఖాళీగానే ఉండవా? ఏంట్రా ఇంటికొచ్చే దారి మర్చిపోయావా? కేరళలో ఉన్న ముసలివాళ్ళని చూస్తూ ఉంటే నాకు నా తల్లి గుర్తుకొచ్చింది. నేను రావడం ఇష్టం లేకపోతే చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతాను. అలా కోపడి వెళ్తే ఎలారా? వచ్చి ముందు కూర్చో. ఇప్పుడు అంత టైం పాస్ కి ఒక కామెడీ కూడా నీతో చెప్పలేకపోతున్నాను. నేనేమీ నిన్ను టెన్షన్ పెట్టడానికి అలా మాట్లాడటం లేదమ్మా. అయితే నీకు తమాషాగా మాట్లాడడం కూడా వచ్చా? ఇప్పుడే చెప్పడం మొదలు పెట్టా. తమాషా చేయడం ఏముందమ్మా, నవ్వాలి, నచ్చినవన్నీ చేసుకుంటూ పోవాలి. సరే సరే, పిల్లలు అసలు ఏం చేస్తున్నారు? ఆనంద్ను చూసి చాలా రోజులైంది. ఆరతిని మీ అమ్మాయి పోయిన నెల ఎక్కడికి వెళ్తున్నప్పుడు చూశాను. నీకిక్కడికి రావడానికి సమయం కుదరట్లేదు కదా. నువ్వెప్పుడూ గుర్తొస్తూ ఉంటావమ్మా, కానీ నాకు టైం లేకపోవడం వల్ల నా దగ్గరకు వచ్చే పెద్దవారిని చూసి సొంత తల్లిలా భావిస్తాను. అలాగే ఉండాలయ్యా. సరే, నీ పార్టీ ఎలా ఉంది? నీకు రాజ్యాంగం గురించి తెలుసా? ఇప్పుడే నేర్చుకుంటున్నాను. నేను నీ బిడ్డని కదా, పార్టీ సరిగ్గా లేకపోతే అది నీ తప్పే కదా. నేను కొత్త టీవీ తీసుకొచ్చాను. దాన్ని ఆన్ చేసావంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను చూసుకోవచ్చు. నువ్వు కష్టపడడం నన్ను చూడమంటావా? వద్దయ్యా, నువ్వే అవన్నీ చూసుకో. నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. అలాగే నిన్ను చూడాలనుకుంటే నాకు టీవీ అది వద్దు. ఇక్కడున్నావురా ఎప్పటికీ. ఇంక్విలాబ్ జిందాబాద్.